మనసు మమత రెండవ భాగం. ఒకటవ భాగంలో సుశీలని మర్చిపోలేక మధు పెళ్ళి వద్దంటూ ఉంటాడు. అతనికి గతం గుర్తుకొస్తుంది. సుశీలతో పరిచయం, స్నేహితులతో తిరగడం, అన్నీ కథ కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి చేతులు దులుపుకున్నారు ఫ్రెండ్స్ అంతా. ఆ రోజు సినిమా ప్రోగ్రాం వేశారు. అప్పటికే నెల రోజులైంది. హరి వాళ్ళింటికి వెళ్ళి సుశీలను చూడాలని మనసు తహతహలాడుతున్న శారదకి కోపం వస్తుందని సినిమాకు వచ్చాడు మధు. హాలు సమీపించారు. ప్రతిసారి టికెట్లు తేవటానికి మధు శారది వెళ్లేవాళ్ళు. ఈసారి మధు ఆలోచిస్తూ నుంచోటంతో శారది మధును చేయి పట్టుకులాగుతూ రారా అని చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు బుకింగ్ దగ్గరికి. పరధ్యానంగా ఉన్న మధుని చూసి ఒరేయ్ అదిగో హరి వాళ్ళు అన్నాడు మధుని కుదుపుతూ. ఎరా సినిమాకి రమ్మంటే రానన్నావు, ఇప్పుడెలా వచ్చావు నిలదీశాడు సారథి. సారీ బ్రదర్, మా బావ శ్రీధర్ మధ్యాహ్నం రావడంతో సినిమా ప్రోగ్రాం పడింది, లేకపోతే వచ్చేవాణ్ణి కాదు. మధుకి వారి సంభాషణలో శ్రీధర్ మా బావ అన్న వాక్యమే వినిపించింది. సుశీల పక్కన అతడు హుందాగా నిలబడి ఆమెతో ఏమో మాట్లాడుతున్నాడు. సుశీల అతని మాటలకి పకపకా నవ్వుతోంది. ఇదంతా చూస్తున్న మధుకి తన మనసునెవరో ఇనుప పిడికిలితో బిగించినట్లయింది. మనసు బగ్గుమంటోంది. ఏరా రావటం మానేశావు, మా సుశీ గోల పెడుతోంది అన్నాడు హరి గొంటెగా నవ్వుతూ. అందరూ హాల్లోకి ప్రవేశించారు. సారథి, వేణు, శ్రీరామ్, సురేంద్ర, శ్రీధర్, సుశీల అంతా ఒక వరుసలో కూర్చున్నారు. అందరూ సరదాగా సినిమా చూస్తున్నారు. కానీ మధు హృదయం అర్థం కాని బాధతో విలవిలలాడింది. మధు నిశ్చలంగా కూర్చోవటం గమనించిన సారథి, మధు ఏమైందిరా అన్నాడు ఆతృతగా. ఆహా ఏమీ లేదు అన్నాడు ఉలిక్కి పడుతూ. ఏమిటి, తలనొప్పిగా ఉందా? మధు నుదుటి మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు సారథి. ఏమైంది అన్నారు అందరూ ఒకేసారి. ఒళ్ళు చల్లగానే ఉంది, అమ్మయ్య జ్వరం లేదు, కాఫీ తాగుదాం రా అన్నాడు ఆప్యాయంగా మధు భుజం మీద చేయి వేస్తూ. ప్లీజ్ నాకేమీ వద్దు అన్నాడు మధు అసహనంగా. అయితే నువ్వు ఇక్కడే ఉండు, కాఫీ పట్టుకొస్తా. మధుకి అతని ఆతృత చూస్తుంటే భలే చిరాకేసింది. అబ్బా నాకేమైంది, బాగానే ఉన్నాను అన్నాడు విసుగ్గా. నీకేం కాలా, ఇదంతా నా కర్మ అన్నాడు కోపంగా నుదుటి మీద కొట్టుకుంటూ. అంత విసుగులోనూ నవ్వొచ్చింది మధుకి. ఇప్పుడిక వెళ్ళకపోతే రాత్రంతా సాధిస్తాడు. పద అన్నాడు బలవంతంగా నవ్వుతూ. కాఫీ తాగి హాల్లోకి వచ్చే ముందు సుశీల వైపు చూశాడు. శ్రీధర్తో ఏదో చర్చిస్తోంది. బహుశా సినిమా గురించి అయి ఉంటుంది. శ్రీధర్ సుశీల వైపు తిరిగి శ్రద్ధగా ఆమె చెప్పేది వింటున్నాడు. సుశీల మధును చూసి పలకరింపుగా నవ్వింది. ఒళ్ళు మండింది మధుకి. సినిమా బిగినవటంతో కూర్చోండి అన్నారెవరో వెనక నుంచి. బలవంతాన తన సీట్లో కూలబడ్డాడు. మధు కళ్ల ముందు సుశీల తను కలుసుకున్న సీను సినిమా రీల్లా తిరగసాగింది. ఆ ఆలోచనల్లో ఉన్న మధు సినిమా అయిపోవటం కానీ దేశభక్తి గీతం అయిపోవటం కానీ గమనించలేదు. ఒరేయ్ ఏమిట్రా ఇంకా చూస్తున్నావు అన్న సారథి కుదుపుతో అదిరిపడి లేచాడు మధు. మధు ఒక్కడే ఉండటంతో దగ్గరకు వచ్చిన సుశీల ఎలా ఉంది అంది. బాగానే ఉంది. మధు కంఠంలో కాఠిన్యం తొంగి చూసింది. ఆ ఆలోచనలతో ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. తెల్లవారి కాఫీ ఇస్తూ సారథి ఎలా ఉందిరా? బాగానే ఉంది. నిద్రమత్తులో ఉన్న మధు వేడి కాఫీతో నాలుక చురుక్కుమనటంతో అబ్బా మెలక వచ్చిందా? కప్పు తీసుకొని క్రింద పెడుతూ ముఖం కడుక్కురా, నీతో మాట్లాడాలి, చాలా అర్జెంట్. ఎన్నడూ లేని సారథి కంఠం ఆప్యాయంగా ఉంది. నిద్రలేస్తూనే సారథి దండకం ప్రారంభమయ్యేది. దానికి విరుద్ధంగా ఈరోజు నిద్రలేపి స్వయంగా కాఫీ తానే ఇచ్చాడు. ఎప్పుడన్నా బద్ధకంగా ఉండి బెడ్ కాఫీ అడిగితే సిగ్గులేదు, చదివేది డాక్టర్, చేసే పనులన్నీ పాడు పనులు అంటూ మందలించే సారథేనా? మధు సారథి వైపు విచిత్రంగా చూడటంతో ఏమిట్రా అన్నాడు ఇబ్బందిగా. ఈవేళ నీకేమైంది ఆశ్చర్యంగా అడిగాడు మధు. నీ మొహం, నాకేం కావాలి పో అంటూ బ్రష్ మీద పేస్ట్ వేసి మధు చేతికిచ్చాడు. మధు అవి అందుకుంటూ ఒరేయ్ నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. ఒక మొగుడు పెళ్ళాం ఉండేవారట. ఆ పెళ్ళాం ఎప్పుడు మొగుడిని ఆడిపోసుకునేదట. కానీ ఫస్ట్ రోజున మాత్రం చాలా బాగా చూసేదట. ఆ కథకి తనకు సంబంధం ఏమిటో అర్థం కాక ఆలోచిస్తున్న సారథి మధు చివరి మాటలకి నవ్వుతూ నువ్వు మొగుడివి కాదు, నేను పెళ్ళాన్ని కాదు, పోరా అన్నాడు కసురుకుంటూ. మొహం కడుక్కుని స్నానం చేసి తల తుడుచుకుంటున్న మధు టేబుల్ మీద ప్లేట్లో టిఫిన్ మంచినీళ్లు సర్దుతున్న సారథి వంక పరీక్షగా చూశాడు. ఈవేళ వీడికి ఏమైంది మధు అని పిలవబోతున్న సారథి మధు తన వైపే చూడటంతో రా అన్నాడు. టేబుల్ ముందు కూర్చుంటూ థ్యాంక్స్ రా అన్నాడు మధు చిరునవ్వుతో. అప్పుడే ఇంకొంచెం సేపు వెయిట్ చేయి అన్నాడు అల్మరాలోంచి కారప్పుడు తీసి మధు ప్లేట్లో వేస్తూ.
మధు టిఫిన్ తీసుకుని చేయి కడుక్కొచ్చేసరికి టేబుల్ మీద ఉన్నవన్నీ పనిపిల్ల చేత క్లీన్ చేయిస్తున్నాడు. మధు మంచం మీద పడుకుని మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. సారథి ప్రసన్నంగా ఉండటం పనిపిల్లను కూడా ఆశ్చర్యపరిచింది. అయ్యా, ఏమిటి, సినిమాకు డబ్బులు కావాలా? సినిమాకు కాదు, మీరు మీరు నేను నవ్వుతూ దానివైపు చూశాడు సారథి. ఈ ఎలా అలా ఉన్నారేం బాబయ్య? ఎలా ఉన్నాను? పెండ్లి కొడుకులా సంతోషంగా టక్కుననేసింది. మధు, సారథి బిరగబడి నవ్వారు. నా పెండ్లి కాదే, మధుబాబు పెండ్లి. నీకు నాకు విందు భోజనం పెడతాడు. దానికి మధు అంటేనే భయం. నిజంగా? దాని కళ్ళు సంతోషంతో మెరవసాగినాయి. క్షణంలో అక్కడి నుంచి పరిగెత్తింది అందరికీ చాటి రావడానికి. ఏమిట్రా నువ్వనేది? అన్నాడు మధు లేచి కూర్చుంటూ. ఏమిటా? మీరు రాత్రి ఆలోచించటం, నిద్దట్లో సుసి అని కలవరించటం, సుశీలను చూడకపోతే పరధ్యానం, నిన్న సినిమాలో ఆమె బావ పక్కన కూర్చుంటూ మీ విరహవేదన, తర్వాత ఆమె తమరి క్షేమం అడిగితే మండిపడడం, రాత్రంతా మేలుకుని ఆలోచించడం, ఇవన్నీ. తర్వాత ఇంకేమో చెప్పబోతున్న సారథిని. సారథి అన్న మధు పిలుపు కులికిపడి ఏమిటి అన్నాడు. మధుకేం మాట్లాడాలో తెలియలేదు. అతని మౌనం చూసి ఏం మాట్లాడవేం రెట్టించాడు సారథి. సారథి ఇవన్నీ. ఆ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక సందేహిస్తున్న మధుని నాకెలా తెలుసనేగా నువ్వు అడిగేది? ఇబ్బందిగా తల ఊపాడు మధు. సారథి ఇదంతా నీకెలా తెలిసింది అన్నాడు తడబడుతూ. పకపక నవ్వాడు సారథి. నవ్వుతున్న సారథిని విసురుగా చూశాడు మధు. మధు చూపు గమనించి నవ్వాపుకోవటానికి ప్రయత్నిస్తూ, ఒరేయ్, ఎందుకురా అంత కోపం? నిన్నేమన్నా అన్నానా అన్నాడు కొంటెగా చూస్తూ. సారథి నన్ను సస్పెన్స్లో చంపక నీకెలా తెలిసిందో చెప్పు. మధు కంఠంలో ఆతృత గమనించి, మధు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ గమనించలేదనుకుంటుంది, కానీ దాన్ని మనం గమనిస్తాం. నీకు అర్థమైందనుకుంటాను. సారథి కంఠ తీక్షణతకి కారణం తెలియకపోయినా కంగారు పడ్డాడు. ఏదో మాట్లాడబోతున్న మధు మాటల్ని వినిపించుకోకుండా, మధు, మునుపు నేను దగ్గర లేకపోతే అన్నం సహించేది కాదు నీకు. శ్రీరామ్ వాళ్ళు బతిమిలాడినా ఆఖరికి పాలు కూడా తాగేవాడివి కావు. మెడికల్ క్యాంప్కి వెళ్తే ఎప్పుడు నీ దగ్గరికి వచ్చి త్వరగా వాలుదామా అని అనుకునేవాడిని. పని త్వరగా ముగించుకుంటుంటే తోటి ఫ్రెండ్స్ అంతా వాడి వైఫ్ వాడి కోసం ఎదురు చూస్తుంటుంది అని ఎగతాళి చేసేవారు. తెలిసిన వాళ్ళు ఎగతాళి చేస్తే తెలియని వాళ్ళు అయోమయంగా చూసేవారు. అప్పుడు నాకెంత గర్వంగా ఉండేదో నేను చెప్తే నీకు అర్థం కాదు. నీ కోసం నేను, నా కోసం నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోతామని ఎంతో ఊహించేవాడిని. కానీ సారథి కంఠం దుఃఖంతో పూడిపోయింది. కన్నీళ్లు అతని చెక్కిళ్ల వెంట జాలువారుతున్నాయి. మధు కంగారుగా సారథి కన్నీళ్లు తుడవబోయాడు. తుడవబోయి నా చేతిని అలాగే పట్టుకుని చిన్నగా నవ్వాడు సారథి. మధు, నువ్వు తుడుస్తున్నవి కొంచెం సేపట్లో ఇంకిపోతాయి, కానీ నా మనసులో బాధ నువ్వు తుడిచివేయలేవు. జీవితంలో నిన్ను ప్రేమించినంతగా నేనెవ్వరినీ ప్రేమించలేదు. ఇలా చెప్తే అందరూ నవ్వొచ్చు, హేళన చెయ్యొచ్చు, కానీ నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను పూర్తిగా పరాయివాడిగానే ఉంచావు. సారథి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను నేనెన్నడైనా ద్వేషిస్తే నన్ను నేను ద్వేషించుకున్నట్టే. నీ సుఖం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. అయినా మనిద్దరికీ మధ్య ఏం జరిగింది? ఇంత బాధపడుతున్నావు? నాకు అర్థం కావటం లేదు ఆవేశంగా అన్నాడు మధు. సారథి మెల్లగా నవ్వాడు, కానీ ఆ నవ్వులో జీవం లేదు. మధు, మన మధ్య ఏం జరిగిందో నీకు తెలియదా? నిజంగా నాకు తెలియదు. మధు కంఠంలో బాధ స్పష్టంగా వినిపిస్తోంది. నువ్వు సుశీలను ప్రేమిస్తున్నట్లు నాకు చెప్పావా? ఆఖరికి ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నావో చెప్తున్నావా? పరీక్షల మధ్యలో సారథి అలా వెళ్తున్నానని అబద్ధం చెప్పావే, కానీ నేను సుశీలను చూస్తానని చెప్పలేదు. నువ్వు మొట్టమొదటిసారి సుశీల వాళ్ళింట్లో భోజనం చేసిన సంగతి చెప్పినప్పుడు నేను ఎంతగా బాధపడ్డానో తెలుసా? ఇంకా ఏమో చెప్పబోతున్న సారథిని మధ్యలో ఆపి, ఒరే పిచ్చి సన్నాసి, దీనికా ఇంత బాధపడింది? సుశీలను ప్రేమిస్తున్నట్లు నిన్నటిదాకా నాకే తెలియదు, ఇక నీకేం చెప్పేది? అందులోనూ అనుకోకుండా నా కాళ్ళు అటువైపు నడుస్తున్నాయని నీకెలా చెప్పేది? పరీక్షలలో నేను సుశీలను చూస్తానంటే కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతావని చెప్పలేదు. సుశీల వాళ్ళింట్లో భోజనం చేసినందుకు బాధపడ్డావని, మళ్ళీ ఎప్పుడు వాళ్ళింట్లో కాఫీ అయినా తాగలేదు తెలుసా అన్నాడు. అవును, నీకు సుశీలను ప్రేమిస్తున్నట్లు తెలీదు. పోనీ సుశీల నిన్ను ప్రేమిస్తున్నట్లయినా తెలుసా? అది తెలియదు. నాకు చెప్తే మీ పెళ్ళి ఆపు చేస్తానని చెప్పలేదు కదూ అన్నాడు నిష్ఠూరంగా. మధు, నువ్వు నాకు చెప్పకపోయినా నేను గ్రహించాను. ఆ రోజు రాత్రి 8 గంటలకే పక్క చేరావు. నేను కేకలిస్తే ఎప్పుడూ కోపంగా పుస్తకం తెరిచేవాడిని.
ఆనాడు నా వంక చూసి నవ్వావు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రాత్రి నేను పడుకునేటప్పటికీ 1 గంట అయింది. నేను పడుకున్న తర్వాత నువ్వు లేచి డైరీ రాసావన్న విషయం నాకు తెలియదు. మొన్న ఎందుకోసమో డ్రాయర్ సర్దుతుంటే డైరీ కనిపించింది. నీకెప్పుడూ డైరీ రాసే అలవాటు లేదని నాకు తెలుసు. అందుకే కుతూహలంగా డైరీ తీసి చదివాను. కానీ మగవాడి వయ్యుండి నీకు ధైర్యం లేదంటే నాకేమనిపించిందో తెలుసా? అందుకే మొన్న సుశీల వాళ్ళింటికి వెళ్ళాను. సారథి, నీకు చెప్పడం సిగ్గనిపించి చెప్పలేదు, కానీ నిన్ను కించపరచడానికి కాదు. ఛీ, సిగ్గులేని విధవ, ఆ మాత్రానికే సిగ్గుపడ్డావంటే నేను నమ్మను. మొన్న సుశీల వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఎలా అడగాలో తెలియక తల వంచుకున్నాడు మధు. నేను వెళ్ళేసరికి ఎవరూ లేరు. హాల్లో కూర్చున్న నాకు హరి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే హరి గది పక్కన నిలబడ్డాను. అలా నిలబడటం సభ్యత కాదని తెలిసినా నీ పేరు వినబడటంతో అక్కడే నిలబడ్డాను. సుశీ, నీకు బుద్ధుందా? శ్రీధర్కి ఏం తక్కువైంది? హరి కంఠం తీక్షణంగా పలికింది. మధుకి మాత్రం ఏం తక్కువైంది? ఎదురు ప్రశ్న వేసింది కోపంగా. మధు ఇంటికి వస్తేనే అసహించుకున్నావే, ఇప్పుడు ఇంత ప్రేమ ఎలా వచ్చిందో? హరి కంఠంలో హేళన తొంగి చూసింది. అన్నయ్య, అదంతా నాకు అనవసరం. మధునే పెండ్లి చేసుకుంటాను, నాన్నతో చెప్పు, మొండిగా అంది. సుశీ, నా మాట విను. శ్రీధర్కి నువ్వంటే ఎంతో ఇష్టం. హరి మాట పూర్తి కాకుండానే మధు అంటే నాకెంతో ఇష్టం టక్కున జవాబు చెప్పింది. హరి, ఎందుకు ఈ గొడవ? సుశీకి మటుకు నువ్వంటే ఇష్టమేనా? అది శ్రీధర్ గొంతు కాబోలు. మధుకి నేనంటే ఇష్టమే అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. హరి, మధుతో మాట్లాడు. శ్రీధర్, ఏమిటిదంతా? మధు నాకు స్నేహితుడే కావచ్చు. అదీ కాక ప్రతి వాళ్లతోనూ అలాగే మాట్లాడతాడు. అది ఇష్టమని ఎలా చెప్తాం? మధు చక్కనివాడు. సుశీల కన్నా ఎంతో అందమైన వాళ్ళని చూశాడు. వారితో వాడికి ఎంతో పరిచయం ఉంది. వారిలో ఎవరినైనా ప్రేమించవచ్చు కదా. సుశీలనే ప్రేమించాడని ఎలా చెప్పగలం? హరి కంఠం విసుగ్గా పలికింది. హరి, నీకు అభ్యంతరం లేకపోతే నేను మాట్లాడతాను మీ ఫ్రెండ్తో. వద్దు, మీరేమీ మాట్లాడవద్దు, నేనే వాడిని అడుగుతానంటూ హరి విసుగ్గా బయటకొచ్చాడు. నేను వాడొస్తాడని ఊహించకపోవడంతో తప్పుకునేందుకు అవకాశం లేకపోయింది. సారథి, అన్నాడు హరి తడబడుతూ. ఇప్పుడే వచ్చాను, కొంచెం నీతో పనుంది, వస్తావా? వాడిని మాట్లాడనీయకుండా నేనే పలకరించాను. రా, పైకి వెళ్దాం అన్నాడు మేడ మీదికి దారి తీస్తూ. నా వంక ఒక్క క్షణం చూసి సరే పద అన్నాడు. మేం వెళ్ళేసరికి సుశీల ఏడుస్తోంది. శ్రీధర్ ఆప్యాయంగా తలనిమురుతున్నాడు. నన్ను చూసి కొంచెం తడబడ్డాడు. నేనే నువ్వనుకున్నాడులా ఉంది. సుశీ, మధు వచ్చినట్లున్నాడు అన్నాడు కంగారుగా. మాటలు సుశీలకు చెబుతున్నా కళ్ళు నన్నే పరీక్షిస్తున్నాయి. సుశీల నన్ను చూసి కంగారుగా కన్నీళ్లు తుడుచుకుని బయటకెళ్ళిపోయింది. శ్రీధర్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా రండి కూర్చోండి అంటూ తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. కూర్చున్నాను. హరి బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వాడల్లా హఠాత్తుగా ఇటు తిరిగి సారథి అన్నాడు. హరి ముఖం నిండా స్వేద బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. హరి, ఎందుకలా ఉన్నావు అన్నాను ఆప్యాయంగా భుజం తడుతూ. సారథి, ఇతను మా బావ శ్రీధర్. శ్రీధర్, ఇతను సారథి, మధు ప్రాణం. నా పరిచయం విచిత్రంగా అనిపించింది శ్రీధర్కి. సారథి, మీరు మరోలా అనుకోకండి. మధు ఎవరినైనా ప్రేమించారా? నేను నవ్వుతూ, లేదండి, మా మధు అంత బుద్ధిమంతుడు కాదండి. అందుకే త్వరగా పెళ్లి చేయాలని నిశ్చయించాం. సుశీలకు మేనరికముందని తెలీదు. అందుకే మీ సుశీలను మా మధుకిస్తారేమో కనుక్కుందామని వచ్చాను. మీ ఎరుకలో ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పండి. శ్రీధర్ కళ్ళల్లో క్షణంసేపు అనుమానం తారట్లాడింది. మరుక్షణంలో కళ్ళు ఆనందంతో మెరిశాయి. థ్యాంక్స్, థ్యాంక్స్. అతని నోట మాట రాలేదు. హరి అమాంతం నన్ను కౌగిలించుకున్నాడు. సారథి, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వెంత మంచి మనసురా. ఎందుకురా దీనికింత కంగారు? నీ ఎరుకలో ఎవరైనా ఉంటే చెప్పు, ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్దాం. హరి, సుశీలను కాఫీ టిఫిన్ ఏదైనా పట్రమ్మను. హరి నన్ను వదిలి హడావిడిగా లోపలికి వేగంగా వెళ్ళిపోయాడు. సారథి, మీరు పొరపాటు పడ్డారు. నేను మా సుశీలను పెళ్లి చేసుకోవటం లేదు. మా సుశీ మీ మధుని ప్రేమించింది. దానికి హరి కాదన్నాడు. పిచ్చి పిల్ల బాధపడుతోంది. నేను ఎలాగో చెప్పాలనుకుంటుంటే మీరే చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే మధు వాళ్ళ అడ్రస్ ఇవ్వండి అన్నాడు శ్రీధర్. ఆ తర్వాత నేను శ్రీధర్ హరి కలిసి మామయ్యకు టెలిగ్రామ్ ఇచ్చాం. నాన్నగారు మధ్యాహ్నం 3 గంటల బండికి వస్తారు. పెళ్లి చూపులకు రెడీగా ఉండు. సారథి, నిజంగా నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చావా? బుద్ధుందా? పెళ్లి చూపులకి కాదు, శ్మశానానికి పంపిస్తారు. సారథిని చూస్తుంటే మధుకి ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? టైం చూసుకున్నాడు. ఓ మై గాడ్, అప్పుడే 3, సినిమా టైం కూడా అయిపోయింది. మధు కంగారు చూసి నవ్వుతూ, ఏమిటి టైం చూస్తున్నావు? తాపీగా అడిగాడు సారథి. నీకు అనవసరం. సరే, భోజనం చేద్దాం పదా. నేను రాను. ఏం? ఆకలి లేదు. సుశీలను తలుచుకుంటే ఆకలి వేయటం లేదా? కాదు, నువ్వు చేసిన ఘనకార్యాన్ని తలుచుకుంటే.
విసురుగా తల తిప్పుకున్నాడతడు. నీ ఆకలిని చంపే ఘనకార్యం నేనేమీ చేయలేదు గాని రా రెక్క పట్టుకున్నాడు సారథి చేతిని విదిలించేస్తూ. సారథి, నన్ననవసరంగా విసిగించకు. అవును, ఇప్పుడు నేనేం చెప్పినా విసుగ్గానే ఉంటుంది. ఆ మాటలు అతనికి వాడిగా తగలాల్సిన చోట తగిలాయి. అయినా జంకకుండా, సారథి, నువ్వు చెప్పేది చేసేది నీకే తెలియాలి అనుకున్నాడు. పైకి మాత్రం మామూలుగా సారథి వంక చూశాడు. మధు, స్టేషన్కి వెళ్దాంరా, నాన్నగారు వచ్చే టైం అయింది. రాను రాను రాను, ఇక నుండి నీ మాట ఏమీ వినదలుచుకోలేదు. నన్ననవసరంగా విసిగించకు అన్నాడు కోపంగా. ఆల్ రైట్, మీ అనుజ్ఞ అయిన తర్వాత కాదంటామా? సారథి హుషారుగా ఈల వేసుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోయాడు. భరింపరాని ఒంటరితనంతో ఆలోచనలతో తలపట్టుకొని కూర్చున్నాడు మధు. మధు అన్న పిలుపుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు మధు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? మధు ఆలోచనలు పూర్తి కాకుండానే, మధు, సారథి ఏడి? అలా ఉన్నావేం బాబు? ఆతృతతో అడిగాడు సదాశివరావు గారు. చెమటతో తడిసిన ముఖాన్ని తండ్రికి కనిపించనీయకుండా టవల్తో తుడుచుకుంటూ, రానాన్న, ప్రయాణం బాగా జరిగిందా? సారథి మీకోసం స్టేషన్కి వెళ్ళాడు. మంచినీళ్ళు కావాలా నాన్న అన్నాడు చేతిలో సూట్ కేసు అందుకుంటూ. నాకేమీ వద్దు. పరీక్షలు బాగా రాశావా? మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తోందంటూ మంచం మీద కూర్చున్నాడాయన. తాను కుర్చీలో కూర్చుంటూ, బాగానే రాశాను, మీరు అంటూ ఆగిపోయాడు. ఆ తర్వాత ఎలా అడగాలో తెలియక కొడుకు తడబాటు చూసి ముసిముసిగా నవ్వుకున్నాడాయన. కొడుకునేదో అడగబోతున్నవాడల్లా, హలో మావయ్య, ఎప్పుడొచ్చారు? మీకోసం స్టేషన్లో ఎదురు చూస్తున్న ఇప్పటిదాకా అని ఆతృతగా అడుగుతున్న సారథి, ఇప్పుడే, కానీ వీడి ఒంట్లో బాగాలేదా? అట్లా ఉన్నాడేం? ఏం లేదు మధు, నాన్న కాఫీ పట్రా అన్నదే తడువుగా ఫ్లాస్క్ భుజాన్ని తగిలించుకొని కంగారుగా బయటపడ్డాడు మధు. మామయ్య, నన్ను క్షమించండి. మధుకు సుశీల అంటే ఇష్టం. ఆ అమ్మాయికి వీడంటే అభిమానం. ఆ అభిమానం హద్దులు దాటకమునిపే మనం వాళ్లకు వివాహం చేయడం ముఖ్యం. లేకపోతే ఆ తర్వాత జీవితాంతం వాడు మీరు బాధపడాల్సి వస్తుంది. సారథి, నువ్వన్నది నిజమే, కానీ జీవితం వెలిగే కొవ్వొత్తి లాంటిది. దానిని కొడిగట్టే దీపంలా చేసుకోకూడదు. మంచి చెడ్డలు ఆలోచించుకోవాల్సింది మీరు. ఉడుకు రక్తంలో కనిపించిన ప్రతీదీ అందంగా సుందరంగా ఉంటుంది, సహజమే. ఆయన్ని మధ్యలోనే ఆపేసి దాని యుక్తాయుక్తాలు ఆలోచించి చెయ్యాల్సింది మీరే మామయ్య. ఆయన మాటలు తనే పూర్తి చేశాడు సారథి. సారథి వైపు అభిమానంగా చూస్తూ, నన్ను మీరెంత సమర్థించాలని చూసినా మీ అత్తయ్య చాలా బాధపడుతోంది. మీరు ఎస్ అనండి. అత్తయ్య కోడల్ని చూసి మురిసిపోతుంది. టైం అవుతోంది, వీడింకా రాడేం అనుకున్నాడు వాచి చూసుకుంటూ. ఎంతసేపటికి మధు రాకపోయేసరికి, మామయ్య మీరు తయారుగా ఉండండి, బాత్రూంలో నీళ్లు సబ్బు ఉన్నాయి. సూట్ కేసులో టవల్ తీసి ఆయనకిస్తూ, ప్లీజ్ త్వరగా వెళ్ళండి మావయ్య అన్నాడు. నేనెందుకు, పెళ్ళికొడుకు రాందే అన్నారాయన నవ్వుతూ. పెళ్ళికొడుకా? అడుగో వచ్చాడు, త్వరగా వెళ్ళండి కంగారుగా అరిచాడు సారథి. ఏమిట్రా, నువ్వు వచ్చేటప్పటికి నా ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చేటట్లుంది. ఇంత ఆలస్యమైందేం? ఆ హోటల్లో ఏమీ లేవు, అందుకని సెంటర్కి వెళ్ళాను. నాన్నగారేరి అన్నాడు గదంతా కలియజూస్తూ. సారీ, నిన్ను టిఫిన్ ఎవరు పట్టరమ్మన్నారు? అర్థమైందిలే, ఇప్పటి నుంచి బేవార్స్ తిండి మాకెందుకని. అతని మాటల్ని మధ్యలోనే ఆపు చేస్తూ చేతిలోని పొట్లం విసురుగా టేబుల్ మీద విసిరేస్తూ, సారథి, పిచ్చిగా వాగకు. అయినా నీతో నాకెందుకు? నువ్వు వద్దనుకున్నా కొన్నాళ్ళు తప్పదు. నాన్నగారు వచ్చాక మొహం కడుక్కొని ఈ బట్టలేసుకో అంటూ నీలం ప్యాంటు, ఫుల్ హ్యాండ్సు, నీలం టై, అదే కలర్ కర్చీఫ్ అన్నీ మంచం మీద పెడుతున్నవాడల్లా అవి మళ్ళీ పెట్టెలో సర్దుతున్న మధు వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఇవి మీ సుశీకి నచ్చలేదా? వీటితోనే కదా మీ మొదటి పరిచయం, ఎందుకు తీసేస్తున్నావు అన్నాడు మధు వైపు కొంటెగా చూస్తూ. ఏదో విసురుగా అనబోతున్న మధు, సారథి, టైం అవుతోంది, ఇంకా ఏమిటా కబుర్లు? సదాశివరావు గారిని చూసి, మధు మొహం కడుక్కురా ఆజ్ఞాపించాడు సారథి. సారథి వంక కోపంగా చూసి బాత్రూంలోకి వెళ్ళాడు. మొహం కడుక్కొని సారథి ఇచ్చిన దుస్తులు వేసుకుని టై కట్టుకుంటూ సూట్ కేస్ వంక చూశాడు. అది చక్కగా సర్ది లాక్ చేస్తున్నాడు సారథి. కొంపదీసి ఊరికి కాదు కదా? ఛీ, వీడి మాటలన్నీ విని అనవసరంగా కంగారు పడ్డాను. వీడెప్పుడూ ఇంతే. మధు తన వంక చూడటంతో విసుగ్గా, ఒరేయ్, టై కట్టుకోవడం కానీరా ముందు, తర్వాత నా మొహం వంక తీరిగ్గా చూద్దు గాని. సారథి కేకతో ఆలోచనల నుంచి తేరుకుని టై కట్టుకుని టాయిలెట్ అయి నీట్గా తయారయ్యాడు. తర్వాత ఏం మాట్లాడాలో తనకు తెలియదు, ఎవరూ చెప్పలేదు కూడా. హరి పిలవటంతో మధు వెళ్ళిపోయాడు. దొంగ రాస్కెల్, మీకు బుద్ధుందా? ఇంత లేట్ అయితే మీకోసం చేసిన పలహారాలు చల్లారిపోయాయి కూడా. హరికి చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన స్నేహితుడే తన బావ. సామాన్యంగా ఏ కొద్దిమందికో పట్టబోయే అదృష్టం తనకు పడుతోంది. కొంచెమైనా మేనర్స్ ఉండక్కర్లా.
మగపెళ్లి వారిని పట్టుకుని రాస్కల్స్ అంటారా కోపం నటిస్తూ అన్నాడు సారథి. సారథి కోపం చూసి నవ్వుతూ క్షమించండి, ఏదో మీరు దయతలచకపోతే అన్యాయం అయిపోతాం అన్నాడు భయం నటిస్తూ. హరి పోరా దొంగ వెధవా, నీ మర్యాద నువ్వు, ఇవాళ మర్యాద ఏమిటోయ్? ఈ పెళ్ళికొడుకు మరీ మూగవాడయ్యాడు. హరి మాటల్ని మధ్యలోనే అందుకుంటూ మూగవాడు కాదు, స్వైర విహారం చేస్తున్నాడు చిట్టి తండ్రి, కాస్త కళ్ళు తెరు. సారథి మధును కుదిపాడు. అరే మీరిక్కడున్నారా, మామయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి, శ్రీధర్ కంగారుగా చెప్పాడు. పదండి పెళ్ళికొడుకు గారు. సారథి వంక కోపంగా చూస్తూ ముందుకు నడిచాడు. అంతా చూపకు, పెళ్లినాటికి కొంచెం ముంచు, తరువాత చెప్పలేదని ఏడ్చిపోతావు. వీరంతా హాల్లోకి వచ్చేసరికి దేన్ని గురించో తీవ్రంగా చర్చించుకుంటున్న వాళ్ళు వీళ్ళని చూసి ఆపేశారు. హరి అమ్మాయిని తీసుకురమ్మని అత్తతో చెప్పు. హరి లోపలికి వెళ్ళిన 10 నిమిషాలకు సుశీలను మెల్లగా తెచ్చి పిల్లవాడికి ఎదురుగా కూర్చోబెట్టింది. బావుగారు, ఈమె మా చెల్లెలు, పేరు సీత. పచ్చని శరీర ఛాయతో, నుదుట పావలా కాసంత కుంకుమ, ఎర్రని పట్టు చీరతో, చెక్కు చెదరని చిరునవ్వుతో నమస్తే అంది చిన్నగా. నమస్తే బావగారు, పిల్లని సరిగ్గా చూడండి, ఆనక బాగాలేదంటే కుదరదు. హరి మాటలకి నవ్వుతూ చూడాల్సిందంతా ముందే చూసేశాడు, ఇక మాట్లాడాల్సింది మావయ్య, తెలిసిందా? చిలిపిగా నవ్వాడు సారథి. చిత్తం. హరి మాటలకంతా నవ్వుకున్నారు. సరిగ్గా చూడు, మొహమాట పడకు అని సదాశివరావు గారు కొడుకుని హెచ్చరించారు. మధు చుట్టూ చూశాడు. సారథి, శ్రీధర్, హరి, తన తండ్రి, హరి వాళ్ళ నాన్న, సీతమ్మ గారు, ఇంతమందిలో చూడాలంటే ఎందుకో బెరుకనిపించింది. సుశీల ఓరగా మధు వైపు చూసింది. అందంగా ఆకర్షణీయంగా కూర్చున్న అతన్ని చూస్తున్న సుశీల, మధు కూడా తన వైపు చూడటంతో సిగ్గుపడి తలుంచుకుంది. మధుకెంతో ఆశ్చర్యం వేసింది. తనతో చిలిపిగా పోట్లాడి ఈ ఇంట్లో వారందరినీ ఒప్పించిన ఆమె ఎంతో అమాయకంగా సిగ్గుపడి తలుంచుకొని కూర్చుంది. తను రోజూ చూసే సుశీల ఎంత సింపుల్గా ఉండేది. మోటుగా ఉన్న ఆమె అంటే తను నమ్మలేకుండా ఉన్నాడు. కళ్లకు కనిపించని కాటుక, నుదుట పలకల్లే చిన్న చుక్క, వదులుగా అల్లుకున్న జడ, చెవులకి రింగులు, మెడలో సన్నటి చైను, ఒక చేతికి ఒకే ఒక గాజు, ఎడమ చేతికి వాచి, తలలో ఒకే ఒక పువ్వు. తనకెంత సింపుల్గా కనిపించేది. పాప్రే, ఏంటి వేషం? బిగువుగా అల్లిన జడ నిండా పూలు, మెడ నిండా పేరు తెలియని నగలు, కళ్ళ నిండా కాటుక, నుదుట గుండ్రని పెద్ద బొట్టు, చేతుల నిండుగా గాజులు, కాళ్లకు పట్టీలు. భలే తమాషాగా ఉంది. అలంకరణ ఒక రకంగా బాగున్న అలంకరణ వెర్రిగా చూసేవాళ్ళంటే పిచ్చిగా ఉంది. అతని కళ్ళు ఆమెనే పరీక్షిస్తున్నాయి కుతూహలంగా. మధు టిఫిన్. హరి పిలుపుకి సిగ్గుపడి టిఫిన్ ప్లేట్ చప్పున చేతిలోకి తీసుకున్నాడు. మధు చేయి నొక్కుతూ తొందరేం, అందరూ తీసుకొని. సారథి చిరునవ్వుతో నెమ్మదిగా చెప్పాడు. సారీరా. టిఫిన్ అందరూ సరదాగా పూర్తి చేశారు. బావుగారు వెళ్ళొస్తామండి, మనం మాట్లాడుకున్న ప్రకారం శూన్యమాసం వెళ్ళగానే తాంబూలాలు పుచ్చుకుందాం. వాళ్ళేం మాట్లాడుకుంది అర్థం కాక సారథి ఏమిట్రా విసుక్కున్నాడు. మరేం లేదు, నాన్నగారు శూన్యం గీన్యం అంటున్నారు. అదంతే కానీ నోరు మూసుకో అన్నాడు. మామయ్య పిల్లను మాట్లాడించారా? పిల్లాడికి పిల్లకి పిల్లాడు నచ్చిన తర్వాత మనదేముంది? అలా అనకండి, ఇది మన సాంప్రదాయం. సుశీలకి ఇదంతా విసుగ్గా ఉంది. తను కూర్చొని గంటైనట్టుంది. రేఖ, లత చెప్పినట్లు వాళ్ళు తననేమీ అడగరే. మధు మాత్రం అదోలా చూస్తున్నాడు. సారథి ఒక్కడే విసుగు లేకుండా అందరినీ సరదాగా నవ్విస్తున్నాడు. ఒకదానికొకదానికి సంబంధం లేని ఆలోచనలతో. నీ పేరట చెప్పు అన్న చిన్న హెచ్చరికతో పేరు తెలియకుండా పెళ్లి చూపులకి ఎదురయ్యు ఎవరైనా వస్తారా? అర్థం లేని ప్రశ్న. సుశీల అని విసుగు కనిపించకుండా చెప్పింది. ఏం చదువుకున్నావమ్మా? ఆయన కంఠంలో ఆప్యాయత, మర్యాద పోటీ పడుతున్నాయి. బీఎస్సీ లాస్ట్ ఇయర్, ఉమెన్స్ కాలేజ్. మళ్ళీ ఏ కాలేజీ అడగకుండా తానే చెప్పింది. పాటలొచ్చామ్మా? పాటలా మావయ్య? మా సుశీ ఎంత బాగా పాడుతుందనుకున్నారు? హరి టక్కుని చెప్పాడు. సుశీ మొహం విసుగ్గా ఉండటం చూసి ఇప్పుడు టైం లేదు, మరోసారి వచ్చినప్పుడు వింటాం, వెళ్ళొస్తామండి. సీతమ్మగారు మెల్లగా సుశీలను లోపలికి తీసుకెళ్లారు. మధు వచ్చేటప్పుడు వెనక్కి తిరగటం చూసిన సారథి పెదవులపైన చిత్రమైన చిరునవ్వు చిందులు వేసింది. అనుకున్న ప్రకారం శూన్యమాసం దాటగానే ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళటమే మళ్ళా సుశీల వాళ్ళింటికి వెళ్ళలేదు. ఇది వరకలా సారథి తనతో మాట్లాడటం లేదు. అప్పటికి వారం రోజులైందేమో. ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళొచ్చాడు. రూమ్లో లైట్ వెలగటంతో మధు లోపలికి వచ్చేసరికి సారథి సీరియస్గా పైకప్పు కేసు చూస్తున్నాడు. అతని కళ్ళల్లో కన్నీరు ఎందుకో నిండి ఉంది. సారథి, మధు పిలుపుకు ఉలిక్కిపడి ఏమిట్రా అన్నాడు మెల్లగా. ఎందుకలా ఉన్నావు? నాతో మాట్లాడడం మానేసావేం అన్నాడు.
మధు బుంగమూతి చూస్తే ఇంకో అప్పుడైతే సిగ్గులేదు, 3 ఏళ్ల పాప ఇలా వేషాలు పెళ్లి చేస్తుంటే. అప్పుడు తన మాటల్ని మధ్యలో ఆపుచేసి, ఇంతకన్నా మంచి పెళ్ళాం ఎక్కడొస్తుంది సారథి, నువ్వే కనుక ఆడపిల్లవైతే పెళ్లి చేసుకునేవాడిని తెలుసా, ఆ ఛాన్స్ పోగొట్టుకున్నావు అనేవాడు. సారథి మౌనంగా అలా చూడ్డంతో, నీకేమొచ్చిందిరా మాట్లాడవు? ఆలోచనలలోంచి తేరుకొని, ఏం లేదు, సుశీల వాళ్ళ ఇంటి నుంచా? నువ్వు వెళ్ళమని లేదుగా, కావాలనే అన్నాడు. నీ ఇష్టం, నే చెప్పేదేమిటి? సారథి మెల్లగా నవ్వాడు. సారథి, క్షమించరా, ఆవేశంలో నోరు జారాను, నా మీద నీకెంత అభిమానం అన్నాడు బాధగా. మధు, అది నీ తప్పు కాదు. తల్లిదండ్రులు కేవలం పిల్లల మీద చూపించే అభిమానాన్ని కేవలం వారి బాధ్యతగానే భావించేది మనది తప్పురా. మన అంటే నువ్వు నేనే కాదు, ఈనాటి స్వాతంత్రం కోరుకునే ప్రతి యువతీ యువకులు అలాగే ఆలోచిస్తారు. అది ఈనాటి నాగరికత. ఒకనాడు మన పెద్దల మీదుండే గౌరవాభిమానాలు ఈనాడు నా ఇష్టం అనే చిన్న మాటలో ఇమిడ్చి వారి మనస్సులో తీరని అగాధాలు సృష్టిస్తున్నాం. మధు, తల్లిదండ్రులకి కావాల్సింది వారి పిల్లల అందమైన భవిష్యత్తును మాత్రమే ఊహిస్తారు, కానీ వారి కీడును కాంక్షించరు. మధు, నీ మీద నాకు ద్వేషం లేదురా, అలాంటి వారిలో నువ్వు ఒకడివి కాకూడదనే నా తాపత్రయం. నువ్వు సుశీల కోసం బాధపడ్డావు, కానీ తెగించి మామయ్యతో చెప్పలేకపోయావు. నీ దృష్టిలో కాదంటారేమోననే భయం నీ నిలువున నిండి ఉంది. అందమైన ప్రేమ సన్నివేశాలు కథలకు, నవలకు, సినిమాలకు మాత్రమే, కానీ ఒక అమ్మాయితో ప్రేమ కలాపాలు, ఒక అమ్మాయితో వివాహం, నీ జీవిత చివరి దశలో గుండె మీద చేయి వేసుకుని నేను చేసిన ఘనకార్యం ఇది అని చెప్పుకోదగ్గ హేయమైన చేదు జీవితం నీకు రాకూడదనే ఆ పని చేశాను. మధు, నువ్వు చేసే ప్రతి చిన్న పని నీ జీవితానికి బలమైన పునాది కావాలి అనేదేరా నా ఆశయం. మరి నువ్వే నన్ను క్షమించాలి, నీ అనుమతి ఆజ్ఞ లేకుండా నీ విషయంలో జోక్యం చేసుకున్నందుకు అన్నాడు ఆవేశంగా. సారథి చెప్పే ప్రతి వాక్యం శ్రద్ధగా విన్న మధు ఆశ్చర్యంగా, నీదంతా ముందు చూపురా. సారీ, నా ఉపన్యాసం బోరు కొట్టించిందా? లేదు, కానీ నా చెవులను తుప్పు వదిలిందిరా అన్నాడు హాయిగా మంచం మీద వాలుతూ. లైట్ ఆఫ్ చేసి మధు పక్కన పడుకొని, మధు, నిన్నొక మాట అడగనా అన్నాడు. నీ ఇష్టం వచ్చింది అడుగు, కానీ సుశీల అంటే ఎందుకురా ఇష్టమని మాత్రం అడగకు. మధుని మధ్యలో ఆపి, ఎందుకని? నాయనా శిష్య, నీ అనుభవంలోకి రావాలిరా, ఇప్పుడు నేను చెబితే అర్థం కాదు. సారథి, నువ్వు ఈ మధ్య లేడీ స్టూడెంట్తో కలిసి తిరుగుతున్నావట చిలిపిగా ప్రశ్నించాడు. అవునరా, నీలాగా కాస్త ప్రేమాయణం సాగిద్దామని. ప్రేమాయణానికి నువ్వు పనికిరావురా, హాయిగా పెళ్లి చేసుకో. నా మొహం. సారథి, రేపు సుశీల వాళ్ళ ఇంటికి వెళ్దామా? మధ్య నేనెందుకు పానకంలో పుడకలా? నీ కాక నాకెప్పుడు అర్థమైంది. పాపం నీ సుశీ నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో ఏమో. నోర్మయ్. మధురమైన స్నేహంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఎంతో హాయిగా ఉంది. అందుకే అన్నారేమో, సృష్టిలో తీయమైనది స్నేహమేనోయ్. ఆ రాత్రి కోటి ఊహలతో హాయిగా నిద్రపోయాడు. మర్నాడు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. విసుగ్గా టై విప్పి మంచం మీద వేస్తూ, చిచి, కొంచెం కూడా మేనర్స్ తెలీదు, ప్రతి దానికి ఆర్గ్యుమెంట్లే, దీన్ని చేసే కన్నా ఆ గాడిదల్ని కాయటం ఉత్తమం. స్టెథోస్కోప్కు తిప్పుకుంటూ అప్పుడే అడుగుపెట్టిన సారథి, ఏమిటో తమరు వేడిగా ఉన్నట్టున్నారు, దేవిగారి దర్శనానికి వెళ్ళరా? అక్కడ వాళ్ళ గొడవ, ఇక్కడ నీ హేళనతో చస్తున్నా అంటూ విసుగ్గా సోప్ బాక్స్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు మిత్రమా. రాగయుక్తంగా పాడుతున్న సారథిని నోర్ముయ్యరా వెదవా నవ్వుతూ కసురుకున్నాడు. అద్దం ముందు అణిగిన క్రాఫ్ను అందంగా దిద్దుకుంటున్న మధుని చూస్తూ, రాజుగారు సింగారించుకునేసరికి కోట కొల్లబోయిందట. సారథి, నువ్వు నోరుమూస్తావా? ఇలా అయితే నేను వెళ్ళనురా అని కుర్చీ మీద కూలబడ్డాడు. చాలా బాగుంది, నా మాటకు నీకు సంబంధం ఏమిటో? నా కర్మ అని విసురుగా బయటకొస్తున్న మధుకు పిచ్చి సన్నాసి అని సారథి తిట్టుకుంటూ నవ్వుకున్నాడు. ఫ్రెండ్స్ అందరూ ఆటలు పట్టిస్తుంటే, చిచి మీకు సిగ్గులేదు అని విసురుగా బయటకు వచ్చిన సుశీలకు అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న మధుని చూసి సిగ్గుతో వెనక్కి పరిగెత్తింది. ఆ వెనకే ఆ మిత్రద్వయం. సుశీ, చెప్పవే, మీ ఆయన ఎలా ఉంటాడు? ప్లీజ్, నాకు తెలీదు సిగ్గుతో బిడియంగా చెప్పింది. అప్పటికే లోపలికి వచ్చిన మధు, హరి హరి అన్న పిలుపు వినబట్టంతో వెనక్కి చూసిన ఆ మిత్రద్వయం, ఎవరు కావాలండి అని టెక్కుగా ప్రశ్నించారు. మీరు కాదండి. ఏమిటి అంత తెల్లబోయారు? వాళ్ళు తేరుకోకముందే సుశీల, హరి లేడండి, మీ ఊరు వెళ్ళాడు, రండి. సుశీల వెనకే లోపలికి వస్తున్న మధుని అందులో ఒక ఆమె అందుకుంటూ, పెళ్ళికొడుకులా ఆ దర్జా చూడు అని మూతి తిప్పింది.
ఛీ, పెళ్లి కొడుకులా ఏమిటి, పెళ్లి కొడుకే అయ్యుంటాడు. మరొక ఆమె తన అనుమానం బయటపెట్టింది. అయితే మనమెందుకు సుసి, వెళ్ళొస్తాం అని వెనక్కి తిరిగారు. ఆగండి అన్న సుశీల కేక గాలిలో కలిసిపోయింది. హమ్మయ్య, శని విరగడైంది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. సుశీల ఎంతకీ లోపలికి రాకపోవటంతో వెళ్ళొస్తానండి లేచాడు. మధు వెళ్ళొస్తాను అనటంతో ఉలిక్కిపడి అప్పుడేనా అంది కంగారుగా తలెత్తుతూ. మరేం చేయనండి, హరి లేడుగా. హరి తప్ప ఎవరూ కనిపించరా కోపంగా అడిగింది. ఎందుకు కనిపించావు? గోడలు, చైర్లు, సోఫాలు ఇంకా అంటూ చుట్టూ కలియ చూస్తూ కొంటెగా నవ్వాడు. కూర్చోండి, కాఫీ తెస్తాను. తుర్రున లోపలికి పరిగెత్తింది. ఏనాడు లేని సిగ్గు సుశీలలో కొత్తగా కనిపిస్తుంటే తనకెందుకో భలే తమాషాగా ఉంది. నిన్న మొన్నటిదాకా కవ్వించే సుశీల నేడెంత సిగ్గుపడిపోతోందో. ఏమిటి ఆలోచిస్తున్నారు? కాఫీ పట్టుకొస్తూ అడిగింది. ఏం లేదు, నీ గురించే. కాఫీ బల్ల మీద పెట్టకుండా తీసుకోండి అంది చేయిజాస్తూ. అప్పుడే మధు ప్రశ్న పూర్తి కాకుండానే ఛీ పోండి, మీరు ఇదివరకులా లేరు అంటూ టక్కున కాఫీ టేబుల్ మీద పెట్టింది. కాఫీ అందుకోవటానికి చేయి చాచిన మధు సుశీల చీచీ అనటంతో ఏమిటి ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు. ఏం లేదు. నిశ్శబ్దంగా కాఫీ తాగి కప్పు కింద పెట్టి ఎంతకీ సుశీల మాట్లాడకపోతే వెళ్తానో విసుగ్గా లేచాడు. అతనితో ఆమె మాట్లాడాలని, ఏమేమో చెప్పాలని ఏదేదో ఊహించుకున్నా అతను ఎదురుగా కనిపించగానే సిగ్గుతో అతని వైపు చూడలేకపోతోంది. చిచి, తను మరీ ఇలా తయారవుతోందేమిటి అని తన్ను తాను తిట్టుకుంటూ మీరొచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? ఎందుకు మాటైనా మాట్లాడవు? సుశీల వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. అతను తన వైపు చూడడంతో చూపులు కిందికి తిప్పుకొని కాలి బొటన వేలితో నేల రాస్తూ చీర కొంగు వేలికి చుట్టుకుంటూ ఏం మాట్లాడను? ఏమో నాకేం తెలుసు. హరి ఎప్పుడు వెళ్ళాడు? మొహం మీద పడే వెంట్రుకలను పైకి తోసుకుంటూ అడిగాడు. అతని కళ్ళల్లో కొంటెతనం స్పష్టంగా కనిపిస్తుంటే వాలిపోయిన కనురెప్పలు బరువుగా పైకెత్తాడు. నిన్న వెళ్ళాడు, రేపు రావచ్చు. వారితో మీకేమైనా పనుందా? హరితో ఏం లేదు. హరి ఎందుకు వెళ్ళాడు? నాకు తెలియదు. సుశీల, నిన్నో మాట అడగనా? నవ్వుతూ అడిగాడు. అడగండి కుతూహలంగా అతని వైపు చూసింది. ఏం లేదు, ఇదివరకు పోట్లాడేదానివి, ఇప్పుడు ఊరికే సిగ్గుపడిపోతున్నావు కొత్తవాడిని చూసినట్లు. సుశీల మాట్లాడకుండా తలవంచుకోవటంతో తిరిగి తనే రెట్టించాడు. ఏం చెప్పవేం? ఏం చెప్పను? అదే నేను అడిగిన దానికి కొంటెగా ఆమె వైపు చూశాడు. ఏమో నాకు తెలీదు. రేపు సినిమాకి వెళ్దామా? మాట మార్చింది. నాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్టం కొంటెగా అన్నాడు. మధుతో ఏం మాట్లాడాలో తనకు అర్థం కావటం లేదు. ఏది మాట్లాడినా తమాషాగా ఆటలు పట్టిస్తున్నాడు. సుశీల ఏమీ మాట్లాడకపోవడంతో తనే కదిలిస్తూ నువ్వొక్కదానివే ఉన్నావా యథాలాపంగా అడిగాడు. అవునన్నట్లు తలూపింది. ఇంత ఇంట్లో నువ్వొక్కదానివే ఎలా ఉంటావు? మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా తోడుగా ఉంచుకోకపోయావా? పిలిచాను, మిమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. నన్ను చూసి వెళ్ళిపోవడం దేనికి? భయమా? ఏమో నాకేం తెలుసు. భోజనం చేసి వెళ్ళండి. అప్పుడే 8 అయింది చనువుగా అంది. సారీ, నా కోసం సారథి ఎదురు చూస్తుంటాడు, వస్తాను. సుశీల కళ్ళల్లో నీళ్లు తిరగటం చూడలేదు. ఎప్పుడూ మధు మాటల్లో సారథి ప్రశంసలు దొర్లుతుండేవి. ఆ రోజు అందరూ సింహాచల అప్పన్నను చూద్దామనుకున్నారు. ఆ రోజు తన జీవితంలో మరువలేని రోజు. నేను, సారథి, శ్రీధర్, హరి, వేణు, సుశీల ఫ్రెండ్స్ ముగ్గురు సరదాగా సుశీల వాళ్ళింట్లోనే కలుసుకోవాలనుకున్నారు. సుశీల ఆ రోజు చాలా అందంగా ఉంది. పొద్దున్నే తలంటి పోసుకుంది. వదులుగా అల్లిన జడ సగం అల్లి వదిలేసింది. చైన్ కలర్ పట్టుచీర కట్టుకుంది. అదే రకం బ్లౌజ్ వేసుకుంది. నుదుట గుండ్రటి బొట్టు, కళ్ళ నిండా కాటుక, మెడలో సన్నటి చైను, చేతి నిండుగా అదే కలర్ గాజులు. అన్నయ్య, నేను రెడీ. హరి పక్కన కూర్చుంది. చెస్ ఆడుతున్న సారథి 1 నిమిషం వెయిట్ చేయండి అని ఆటలో నిమగ్నమయ్యాడు. సుసి, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తెచ్చిపెట్టు హరి చెల్లెలికి చెప్పాడు. అబ్బా ఏమిటన్నయ్యా విసుక్కుంది. నాకేం వద్దు, మీ మధుకే కావాలట. హరి కొంటెగా నవ్వాడు. పో అన్నయ్య. కాఫీలు తాగి అందరూ బయలుదేరారు. మీ ఫ్రెండ్స్ ఏరి? అన్నీ క్యారేజీలో సర్దావా? టైం చూస్తూ అడిగాడు. అదే చూస్తున్నా వరండాలోకి వచ్చింది. దూరం నుండి వాళ్లే రావటం కనిపించడంతో అన్నయ్య మీ ఆట ఆపండి వెనక్కి తిరిగి అన్నది. సరే అవన్నీ బయటపెట్టు, పేక, చెస్ బోర్డు. అబ్బా అన్నీ పెడతా, నువ్వు పదా అన్నీ తెచ్చి బయట పెట్టసాగింది. హలో సుసి, మేం రెడీ, మీదే ఆలస్యం. ఏమేం చేశావు? సరు, నువ్వు కూడా ఇంత ఆలస్యం చేశావేమిటి? సారథి భుజం మీద చేయి వేస్తూ ఒరేయ్ టెర్లిన్ అదుగో చిన్నగా గొణిగాడు. సారథి ఉలిక్కిపడి మై గాడ్, ఏమిటి నిజమా? ఏమిటి ఏమైంది? హరి ఆతృతగా అడిగాడు. అబ్బే ఏం లేదు,
సుశీల అవన్నీ బయట పెడుతుందట. వీడు తెగ బాధపడుతున్నాడు కొంటెగా అన్నాడు. మధు నిర్ఘాంతపోయాడు. సారీ మధు, హెల్ప్ చేయటానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారుగా హరి చిలిపిగా అన్నాడు. వీడు చేసినా మనకు అభ్యంతరం లేదు. సారథి వెంటనే అందుకున్నాడు. చీ నోర్మయ్, వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చాడు. సుసి, వాళ్ళ ఆయన వస్తున్నాడు, మనతో మాట్లాడదు. అయినా మధ్యలో మనం దేనికి? టెర్లిన్ ఆ పక్కమ్మాయితో అంటోంది. చిచి సరోజ, నీ నోరు కాస్త మూస్తావా? సరే, నా నోరు మూస్తావు మరి. వీళ్ల నోళ్లల్లో కొంటెగా చూసింది. సరోజ మోచేతి మీద చిన్నగా తడుతూ అదిగో వాళ్ళ ఆయన. సరోజ మధుని చూస్తూనే ఆశ్చర్యపోయింది. సుసి, నువ్వు మీ బావను కదూ మ్యారేజ్ చేసుకునేది? కాదు. ఏం లేదు, గోడ సున్నం. సుశీల మధుని చూసి, ప్లీజ్ నువ్వు నోర్మోయ్, దేవరవారు వింటున్నారని దేవిగారు భయపడుతున్నారా? సరోజ కొంటెగా నవ్వింది. ఏదో అనబోతున్న సుశీల సారథి హరి తలుపుకి తాళం వేస్తూ పదండి అన్నాడు. శ్రీధర్ కారు తలుపు తీస్తూ, ఇంకో టాక్సీ రావాలి, వేణు తెస్తున్నాడు, మీరు కూర్చోండి. అదుగో అంది ఉత్సాహంగా సుశీల. మీరు మీ వంట సామాగ్రి అందులో ఎక్కండి, మేమంతా దీంట్లో ఎక్కుతాం. ఆర్డర్ జారీ చేసినా ఎవరూ కూర్చోకపోవడంతో ఏమందరూ అలా నిలబడిపోయారు? అన్నయ్య మరే సుశీల మాట పూర్తి కాకుండానే, ఓహ్ అర్థమైంది మధు, నువ్వు దిగు. నేనెందుకు? మీ ప్రాణేశ్వరి మిమ్మల్ని కోరుచున్నారు, వెళ్ళండి. డోర్ తెరిచాడు సారథి. ఛీ నోర్మయ్, బుద్ధుందా? కసురుకున్నాడు. శ్రీధర్, మీరు రండి, సరోజ అంది. నేనా? తడబడ్డాడు. ఏం, మీకు కూడా ఆడవాళ్ళంటే భయమా? మీకు కూడా అంటున్నారే, మరెవరికి? చనువుగా అడిగాడు హరి. పో అన్నయ్య, నువ్వెప్పుడూ ఇంతే, మూతి ముడుచుకొని కారెక్కింది. వెళ్ళరా? హరి శ్రీధర్ని ముందుకు తోశాడు. త్వరగా ఎక్కండి, పుణ్యకాలమంతా ఇక్కడే గడిచేటట్టుంది. వేణు విసుక్కున్నాడు. దీనికి కారణమైన సరోజ వంక ఉరిమి చూస్తూ కారెక్కాడు. కారు గమ్యస్థానం చేరటంతో అందరూ దిగుతూ, ఇక్కడ చాలా బాగుంది కదూ, ఏడ్చినట్లుంది నీ బోర్డు సర్టిఫికెట్, చాలు తొందరగా అన్నీ దింపండి అంది మధు వంక కినుకగా చూస్తూ. ఒరేయ్, గుడికని ఇక్కడ ఆపారేం? మధు ఆశ్చర్యంగా అడిగాడు. గుడులు గోపురాలు వృద్ధ దంపతులకు కానీ మీకెందుకు? మీకు తోటలే బాగుంటాయి. అయితే నాతో గుడికని ఎందుకు చెప్పారు? అయ్యా బావగారు, మా తప్పును మీరు క్షమించాలి. ఆ తప్పుకు ఏ శిక్ష విధించినా తప్పక ఆచరించదము, క్షమింపుడు. హరి మాటలకు అందరూ నవ్వారు. నీ మొహం, ఈ తోట ఎవరిది? మామిడి తోటను పరీక్షగా చూస్తూ అడిగాడు. ఇది మా శ్రీధర్ది, బయటకన్నా లోపల బాగుంటుంది, రండి. దారి తీశాడు. చుట్టూ పచ్చని చెట్లతో అందంగా ఉన్న ఆ తోటను చూస్తూ, అలాగే మామిడి చెట్టుకు అనుకున్న మధుని చూస్తూ, సుసి, ఏమిటి? పరుగున అక్కడికి వచ్చింది. అదిగో అటు చూడు, వేలు పెట్టి చూపింది. ఏమిటి? మీ ప్రాణనాథులు గట్టిగా అని అక్కడి నుంచి పరుగు తీసింది. సరోజ అరుపుకి మధు వెనక్కి తిరిగాడు. పారిపోవడానికి అవకాశం లేక అలాగే నిలబడిపోయింది. సారీ, దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు. అతని వంక ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి మనిషి? దాని మాటలకేమనుకోకండి, చప్పున అనేసింది. ఓస్, దానికేం, కానీ మీరెందుకు వచ్చారు? అనుమానంగా అడిగాడు. నేను సరోజ పుల్లమామిడి పిందె కోసుకునేందుకు వచ్చాం. ఈ చెట్టుకు బాగున్నాయని ఇక్కడ కోస్తే. ఓహ్ అదా సంగతి. ఇంకా ఏమనుకున్నా వచ్చిన వాళ్ళు కోసుకెళ్లకుండా మీ ఫ్రెండ్ టెర్లిన్ నిన్ను వదిలి వెళ్ళిపోయిందేం అన్నాడు కొంటెగా నవ్వుతూ. టెర్లినా? ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఓ, నీకు తెలియదా మీ ఫ్రెండ్ నిక్ నేమ్? చిలిపిగా నవ్వుతున్నాడు. చిచి, అలా పేర్లు పెట్టొచ్చా? గోడ సున్నం. మధు మాట పూర్తి కాకుండానే మీకెలా తెలుసు? కంగారుగా అడిగింది. చెప్తా కానీ కూర్చో. తను కూర్చుంటూ అన్నాడు. పర్వాలేదు చెప్పండి, అప్రయత్నంగా చుట్టూ చూస్తూ అంది. పబ్లిక్గా కారెక్కుతున్నప్పుడు లేని భయం ఇప్పుడెందుకో? అబ్బే అదేం లేదు, వాళ్ళేమన్నా అనుకుంటారు. అతనికి కొద్ది దూరంలో కూర్చుంటూ అంది. ఏమనుకుంటారు? కొంటెగా ప్రశ్నించాడు. చురుక్కున అతని వైపు చూసి, నాకు తెలీదు, నమ్మను నేను. మీ ఇష్టం, ఎలా అనుకున్నా సరే. మామిడి పిందెలు ఎవరికి? మాకే. ఏం చేస్తారు? తెలిసినా తెలియనట్లు అడిగాడు. ఉప్పు కారం అద్దుకు తింటే బాగుంటాయి. కొంచెం ఉప్పు కారం పట్టుకురా, మనం తిందాం. అక్కడికే రండి. ఇక్కడైతేనేం? అతని చిలిపితనం చూస్తే ఒళ్ళు మండింది. మాట్లాడకుండా మామిడి పిందెల వైపు చూశాను. అన్నీ పైకే ఉన్నాయి, ఎగిరి అందుకుంటే అందుతాయి, కానీ అక్కడ అతనుంటే ఎలా ఎగరటం? నీకు అందవు, చెట్టెక్కాలి, లేకపోతే నేను ఎత్తి పట్టుకుంటాను, కోసుకో అన్నాడు చిలిపిగా ఆమె వంక చూస్తూ. చే అంటూ ఒక్క పరుగు తీసింది. పరుగున వస్తున్న సుశీలని, సరోజ, లత, సుందరి ఏమిటి ఆ పరుగు? ఏం లేదు, ఆయాసంగా అక్కడ కూర్చుంది. ఏమిటా పరుగు? ఏమా కదా? సరోజ కళ్ళెగరేసింది. అబ్బే ఏం లేదు. సుశీల తడబాటును చూసి, ఏమీ లేదా? మీ నాతోడేమన్నా అన్నారా?
కొంటెగా అడిగింది. చిచి, పాడు మాటలు మీరును. విసురుగా లేవబోతున్నదల్లా మధును చూసి సిగ్గుతో తలంచుకుంది. ఏమండి, మీ వారు వెళ్ళిపోయారు, తలెత్తొచ్చు హరి పిలవటంతో. పోండే అని. ఏమిటన్నయ్యా, 1 గంట అయింది, మీ పేకాట అయింది ఏమిటి? మీ నాదుల వారు వృక్షఛాయలని ఆశ్రయించారు, చెల్లెల్ని ఉడికించాడు. పో అన్నయ్యా. అందరికీ వరుసగా ఆకులు వేసి పులిహోర స్వీట్సు వడ్డించి మంచినీళ్లు పెడుతూ, సరోజ వాళ్ళని పిలవ్వే. నేను పిలవను తల్లి, నువ్వే వెళ్ళు ప్లీజ్. పోనీ మారు, నువ్వు వడ్డిస్తావా? ఏం సిగ్గా, నువ్వే వడ్డించు, నేను పిలుచుకొస్తా. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందరూ గుండ్రంగా కూర్చుని పేకాడుతున్నారు. దూరం నుంచి సుశీలను చూసి మధుని మోచేత్తో పొడుస్తూ, నీ భామామణి మొహం అలా ఉందేం అన్నాడు చిన్నగా నవ్వుతూ సారథి. అబ్బే, ఏమో నాకేం తెలుసు, నీకు తెలీదా? కొంటెగా నవ్వాడు. చి, నోర్మొయ్, ప్రతిదానికి పెడర్తాలు విసుక్కున్నాడు. ఏమిట్రా చెవులు కొరుక్కోవటం? ముక్క వేసేదేమన్నా ఉందా లేదా? హరికేకతో ఉలిక్కిపడ్డారు. అందరూ లేచారు. ఇక మీకంత రహస్యాలుంటే అవతలికి పోకూడదు, వేణు విసుక్కున్నాడు. ఈసారి మనకెంత వదిలింది? మధు చిలిపిగా అడిగాడు. ఎంతో కొంత బెదవాట. అన్నయ్య, టిఫిన్కి రండి. అబ్బా ఉండవే, ఆట మంచి రసపట్టలో ఉంది, పేక ముక్కలు పేర్చుకుంటూ హుషారుగా అంది లత. అవును, నువ్వు ఆడుతూ ఉండు, మేమన్నీ అమరుస్తాం. వెదవ రాణి దర్జా, బయటికి చేతులు తుడుచుకుంటూ అంది సరోజ. దర్జా అనుభవించడానికి కూడా యోగ్యత ఉండొద్దు, గర్వంగా అంది. ఏమిటి, పేకాటానికి కూడా యోగ్యతే అయితే చచ్చామన్నమాటే, దోపుకున్న కుచ్చెళ్ళు విదిలిస్తూ వ్యంగ్యంగా అంది. చూడండి, చావతలిచిన వాళ్ళు ఇంత దూరం రానవసరం లేదు, దయచేసి ఆడతారా? వేణు కొళ్ళు మండిపోతోంది. అసలే ఓడిపోతున్నాడు, దానికి తోడు వీళ్ల చర్చ. మహాశయ, ఇంక ఆట ఆపండి అంటూ లత చేతిలోవి శ్రీధర్ చేతిలోనివి విసురుగా లాక్కొని ఆట కలిపేసింది. శ్రీధర్ తెల్లబోయి సరోజ వంక చూస్తూ, ఏమిటి మీ ఉద్దేశం? ఆట కలపటంలోనా, మీ చేతిలో ముక్కలు లాక్కోవటంలోనా? కొంటెగా నవ్వింది. ఉద్దేశం తీరిగ్గా వేడుకుందాం కానీ రండి. హరి లేచాడు. అందరూ కూర్చున్న తర్వాత సుశీల, సరోజ అందరికీ వడ్డిస్తున్నారు. ఉన్నట్టుండి సారథి, ఆ 2 విస్తళ్ళు మీరు వేసుకోండి, మేము కూర్చుంటే వడ్డించేదెవరు? ఎవరికి కావాల్సింది వారే వడ్డించుకుంటారు, కూర్చోండి. సరోజ, సుశీల ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. కూర్చోండి, సారథి రెట్టించాడు. వాళ్ళిద్దరూ అలా నిలబడ్డంతో తనే లేచి 2 విస్తళ్ళు వేసి వడ్డించి, కూర్చోండి అంటూ చనువుగా సరోజ చేయిపుచ్చుకొని, ముందు మీరు కూర్చోండి అంటూ విస్తరు ముందు కూలేసి తను మరో పక్క కూర్చున్నాడు. సారథి చొరవకి విస్తుపోయి ఏదో అనబోతున్న సరోజ, సుశీల వెళ్ళి మధు పక్కన కూర్చో అన్నాడు. అప్పటిదాకా జరిగిందంతా తమాషాగా చూస్తున్న వారంతా చప్పట్లు చరుస్తూ, భేష్, కూర్చోవే సుశీ అన్నాడు హరి. మధుకి ఒళ్ళు మండింది. ఈ మధ్య వీడికి వేడి తలకెక్కింది. సారథి వంక ఉరిమి చూశాడు. ప్లీజ్ కూర్చో అంటూ హరి చెల్లెలు చేయి పట్టుకొని మధు పక్కన కూలేశాడు. సిగ్గుతో సుశీల ముఖం ఎర్రగా కందిపోయింది. కథ కొనసాగుతుంది.